హెబ్రోన్ చర్చిలో గత కొన్ని రోజులుగా వివాదాస్పద చర్యలు ఉండడంతో నేటితో ముగిసి అందరూ కలిసికట్టుగా సంఘటితంగా ఉంటామని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, పాస్టర్ జోసెఫ్ కురియన్, డాన్ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇరు చర్చిల మధ్య వివాదాలు తగ్గి అందరం సంఘటితంగా ఉండడమే కాకుండా చర్చి అభివృద్ధికి పాల్పడతామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చర్చిల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తమ చర్చి కూడా అభివృద్ధి వైపు కొనసాగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెబ్రోన్ చర్చ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరూ కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరూ కలిసి చేయాలని, మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని, అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని సహాయం మాకు అందులాగున, దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. కనుక దీని మీద మాకేం మనసు లేదు. అది నేను కానీ నాతో సేవకులు ఉన్నవారు 2000 కలిసికట్టుగా చెప్పుకుంటున్నాము. మాలో కొంతమందిని ఈ పెద్దలతో కలవడం జరిగిందో, కొంతమంది పేరు చెప్పాను, నేను పేరు చెప్పలేదు. సర్వి చెప్పింది ఒకటే, ఏం చెప్పాము, సహవాసంలో సొసైటీతో కలిసి పనిచేయడానికి మాకు ఏ ఆటంకము లేదు అని చెప్పేశాం. ఈరోజు సమాధానానికి ఎంత ఏర్పాటు చేసి ఓపెన్గా ఇది రహస్యంగా జరిగిన సందర్భాలు ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు. అయితే ఒక కండిషన్ పెట్టాము. ఏంటి కండిషన్ అంటే, బాక్సింగ్ తెలుసు, ఈరోజు సొసైటీ బోర్డు పెట్టుకొని చేసి ఇవన్నీ ఇష్యూ చేసే లెటర్స్ చేసే కథలన్నీ అప్పుడు వాళ్ళకు తెలుసా సంగతి. ఆ పర్సన్ అన్నాడు, నిజమేనా, ఇది కాదు, ఒప్పుకున్నాడు, ఇది కాదు, ఇది నిజమే సబ్మిట్ చేశారు. దిస్ ఈజ్ ఫేక్ మోడల్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఈరోజు ఇంకా బ్రతిగా ఉన్నారు. మరి దాంతో మేము కలిసి సేవ చేయాలా? అందుకు తెలుసు కదండి, మేము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. ఈరోజు కూడా అదే మేము చెప్తున్నాం. ఈరోజు బ్రదర్ బక్సింగ్ అన్న స్థాపించిన ఈ యొక్క పరిచర్య హెబ్రోను సావాసంలో ఇంతగానో ఈ పరిచర్య తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో, దేశంలోనూ ప్రపంచంలోనూ ఎంతోమంది విశ్వాసులు, దైవజనులు ఏర్పడడం జరిగింది. ఈ యొక్క పరిచర్యను ఇప్పుడున్న దైవజనులు కురియన్ అన్న, ఎస్ఎస్ పీటర్ గారు, సుబ్బారెడ్డి గారు, అందరూ ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు వేరే అభిప్రాయాలు లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోయేందుకు యూనిటీగా ఏది మంచి క్షేమమో సంఘక్షేమం కొరకు అందరూ ఈరోజు కలిసి మాట్లాడుకున్నారు. హెబ్రోన్ పరిచర్య ఈ రోజు నుంచి అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఈ దేశంలో, ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేకుండా, సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే బక్సింగ్ అన్న స్థాపించిండో, ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది. కాబట్టి దీనికి మేమందరము కలిసి పని చేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ దినము కూడుకోగలిగితే సహోదరులు, పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరూ కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరూ కలిసి చేయాలని, మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని, అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని సహాయం మాకు అందులాగున, దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను.